Yogesh, welcome back to my channel 2HK to be honest content. ఈ వీడియోలో మనం మట్కా మూవీ రివ్యూ చూడబోతున్నాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మీకు ఏమనిపించింది, ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నౌ లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్గా వరుణ్ తేజ్ అండ్ మీనాక్షి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై కరుణా కుమార్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్ కుమార్ అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ శ్రీలంక ఉంటుంది కదా, శ్రీలంకలో నుంచి రెఫ్యూజీస్గా వస్తారు వైజాగ్కి వరుణ్ తేజ్ అండ్ వాళ్ళ మదర్. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇతను ఒక అతన్ని చంపేస్తారనమాట. సో దానికోసం అని చెప్పి జైలుకి వెళ్తారు. ఆ జైల్లో నుంచి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అండ్ మోస్ట్ వాంటెడ్ డాన్ లాగా ఎలా చేంజ్ అయ్యాడు అన్నదే మిగతా స్టోరీ. సో ఈ మూవీ మొత్తం కూడా ఆల్మోస్ట్ 2 hours 30 minutes అలా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు ఫస్ట్ 15-20 minutes ఓకే ఫైన్, ఏదో వెళ్తుంది ఏదో చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడి నుంచి అలా వెళ్తూ 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 ఉండగా మూవీ చాలా స్లో పేస్డ్గా అయిపోయిన ఫీలింగ్ అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్లోనే. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లోనే అసలు ఒరిజినల్గా ఆ మట్కా అన్న కాన్సెప్ట్ ఏంటి అని మనకి చూపిస్తారు అండ్ అందులోని అసలు హీరోకి విజయం తప్ప అసలు ఇంకేం ఉండదు అనమాట. ఫుల్ డబ్బు అవన్నీ ఎర్న్ చేస్తూ ఉంటారు, అలా చూపిస్తారు మనకి సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు కూడా చాలా బిలో యావరేజ్ లాగా అనిపించింది. ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పడానికి నాకు ఏది అంత నోటెడ్ పాయింట్స్ లాగా నాకు అనిపించలేదు. అండ్ తర్వాత పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ బాగానే చేశారు, కానీ నాకు ఎక్కడో ఆ డాన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి ఎక్కడ సింక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు కమల్ హాసన్ గారు ప్రీవియస్గా ఒక నాయకన్ అన్న మూవీ ఉంటుంది, అందులో కొంచెం ఆయన పోస్చర్ని కానీ ఆయన బిహేవియర్ని కానీ కొంచెం అలా చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో దానివల్ల అంతగా అట్రాక్టివ్గా నాకు అనిపించలేదు. ఓవరాల్గా ఫైన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ మూవీస్ కూడా క్యూట్ ఫిదా టైప్ ఆఫ్ మూవీసే చూసాము, ముకుంద ఫిదా టైప్ ఆఫ్ మూవీస్. సో దానివల్ల కూడా ఈ మూవీలో అంత ఇంపాక్ట్ నాకు అనిపించలేదు ఆయన యాక్టింగ్ పర్టికులర్గా. అండ్ అలాగే మీనాక్షి చౌదరి కూడా ఫస్ట్ హాఫ్లోనే ఒక 2-3 songs అండ్ నార్మల్ సీన్స్లో ఉంటారు, సెకండ్ హాఫ్లో 1 or 2 scenes అలాగే. సో ఆమెకు కూడా అంతగా యాక్టింగ్ స్కోప్ ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. అలానే సలోని కానీ అండ్ నోరా ఫతేహి కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్సే. సో అంత ఎఫెక్టివ్గా నాకు ఎక్కడ అనిపించలేదు. ఇందులో ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ఎంత వెతికి చూసినా సరే నాకు ఎక్కడ ఏ పాజిటివ్ కనిపించలేదు. నెగిటివ్స్ అంటే మాత్రం బోల్డ్ అని చెప్పొచ్చు సింపుల్గా. అండ్ అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అస్సలు బాగాలేదు. అండ్ రైటింగ్, ఆ స్టోరీ రైటింగ్ అన్నది నాకు అస్సలు నచ్చలేదు. ఈ మూవీ డైరెక్ట్ చేసింది కరుణా కుమార్, ఎక్కడా కూడా ఆ ఫీల్ రాలేదు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే ఈ రీసెంట్ కాలంలో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త అని మలయాళం మూవీ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన మూవీ, అది యాక్చువల్లీ అంతగా బాగోదు, కొంచెం స్లోగానే ఉంటుంది. కానీ అందులో అయినా అట్లీస్ట్ కొన్ని ప్లేసెస్లో హై పాయింట్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో ఎటువంటి హై పాయింట్స్ అన్నవి క్రియేట్ చేయలేకపోయింది మూవీ మొత్తం. సో అదే నాకు పెద్ద నెగిటివ్గా అనిపించింది. అండ్ చాలా స్లోగా వెళ్తుంది స్టోరీ, ఎక్కడున్న స్టోరీ అక్కడే ఉంటుంది, మెల్లగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు అది కూడా బాగా నెగిటివ్ అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమీ ఇంపాక్ట్ చేయలేదు. జీవి ప్రకాష్ కుమార్ చాలా యావరేజ్ టైప్ ఆఫ్ మ్యూజిక్కే ఇచ్చారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. నేను స్టార్టింగ్ 15-20 minutes ఏదో ఉండొచ్చేమో అన్న ఆసక్తితో స్టార్ట్ చేశాను. అలా వెళ్ళే కొద్దీ నా ఇంట్రెస్ట్ కూడా అలా పడిపోయింది. అంతగా ఏమీ ఇంప్రెసివ్గా లేదు. బట్ ఏదో ఒకసారి ట్రై చేస్తాము వరుణ్ తేజ్ కోసం అంటే యూ కెన్ ట్రై. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2HK to be honest content.